లాయర్ ఇక్కడ ఉన్నారంట ఆయన, అందు గురించి వచ్చారు. లాయరా ఎవరి దగ్గరకు వచ్చాడు? ఒక లాయర్ ఇక్కడ ఐబొమ్మ గురించి, రవి గురించి అడుగుతాను. లాయర్ అని చెప్పాను. ఇప్పుడు దగ్గర వచ్చారు, నేను ఎందుకు అడుగుతాను? మీరే కదా లాయర్ లాయర్ కాదు మీరు అన్నది ఎప్పుడు వచ్చాను దగ్గరికి వచ్చి తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అడుగు ఫస్ట్ మీరు లాయర్ అని అడిగాను. ఫస్ట్ మొట్ట గుడిచిపోయి వాడు పోయి వీడు పోయి ఎవరు ఎవరు కాదు లాయర్ అనే వాళ్ళు, లాయర్ అనే వాళ్ళు అంటే ఇప్పుడు వచ్చాను మీ దగ్గర. లేకపోతే ఎందుకు వస్తారు ఇన్ని ఛానల్లో? నేను ఫేమస్ అవడానికి చెప్పిన ఏంటో లాయర్ అన్నా. ఇప్పుడు మీరే అన్నారు కదా లాయర్ అన్నారు, మరి ఇప్పుడు అంతా సైలెంట్ గా ఉన్నారు. నేను ఫేమస్ గురించి రాలేదు ఇక్కడికి. మీరు అదే లాయర్ ఎవరైనా అడిగారు కదా. ఇప్పుడు అడిగితే ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు దేవుడు. నేను అడిగాను లాయర్ మీరు కాదంటే కాదన్నారు. వార్నింగ్ లాయర్ అంటే ఎవరికా ఇప్పుడు అక్కడ కోట్ల పెట్టే ఏమైపోతారు? సినిమా ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ఇప్పుడు వస్తారు ఎవరో ఇక్కడ ఐబొమ్మ గురించి ఐటెక్ చేస్తున్నారు ఇక్కడ వచ్చి. ఇది కృష్ణకాంత్ పార్క్ దగ్గర వాళ్ళు ఇంటర్వ్యూలో మొత్తం అంటే ఆయన దేవుడు అని ఏదో చేస్తున్నారు. అందుగురించి కానీ ఇప్పుడు హీరోయిన్ మనసుకోకటి పెట్టారంటే ఉత్తర వరకు చెండి ఎక్కడ అన్ని రోజు చూస్తున్నా. ఆయన వాళ్ళ సినిమాల గురించి ఒక సినిమా గురించి చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. చిన్న ప్రొడ్యూసర్ మేము సినిమా స్టార్ట్ చేసాం, ఓపెనింగ్ అయిపోయింది, అన్ని చేస్తాము. అన్ని మీరు కంగారు పడగొద్దండి. నా పేరు కేపీ రెడ్డి. నేను ఆల్రెడీ ఫిజిక్స్ సినిమా పేర్లు చెప్తానండి. సినిమా పేర్లు చెప్తానండి. చేశాను కాబట్టి చెప్తాను. నేను ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను. అదే వద్దంటున్నాను నేను. మీ పబ్లిసిటీ గురించి ఏదైనా చేస్తారా? పబ్లిసిటీ ఏం చేస్తున్నారు? మీరు చేస్తున్నారు. ఎవరు నేనేమంటలేదు. ఒక ఐబొమ్మ గురించి ఐ చేస్తున్నారు, ఒక ప్రొడ్యూసర్ పట్టుకుని పోతున్నారు. దేని గురించి ఆయన ఏం చేస్తున్నారు? అదే ఆల్రెడీ నాకు వచ్చిన అక్కడ బాధలు, మా బాధలు చెప్తున్నాను. మీ బాధ టికెట్ కొంటున్నాం, అది మా బాధ కదా. పైరసీ అరికట్టడం నేరం, అరికట్టడం వద్దా మీకు కావాలా? తగ్గించారు కదా, తగ్గిస్తున్నారు కదా, తగ్గిస్తున్నారు. మొత్తం తగ్గిస్తున్నారు. సినిమా రేట్లో చూసారా? సినిమా థియేటర్ లో చూసారా? అది కూడా వాళ్ళు కూడా ఏది సింగిల్ స్క్రీన్ 4 స్క్రీన్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వెళ్ళింది. ఏది ఈ పాప్కార్న్ గురించి, ఈ థమ్స్అప్ల గురించి అన్ని వెళ్ళాయి. అన్ని వస్తాయి, వస్తాయండి. అన్ని గురించి వస్తాయి. ఇంత కంగారు పడకూడదు, వస్తారు. దాని గురించి ప్రజల గురించి బ్రదర్ నువ్వు లాయర్ అని కదా ఇప్పుడు వచ్చి నన్ను అడుగుతాను. వకాలత్ ఇచ్చినా చెప్పిందా? ఎందుకు అంటే ఇష్టం దారం బట్టి మరుగుతుంటారు. అడుగు, లేకపోతే ఒక లాయర్లు పెట్టుకొని పోయి మాట్లాడుకో కోర్టులో. ఇది వచ్చి దాదాగిరి చేస్తున్నావా? బెదిరిస్తున్నావా?
ఇంతమంది ఇప్పుడు ప్రొడ్యూసర్ మొదగొచ్చిపోతాడు అన్నావు. మరి 2000 కోట్లు 3000 కోట్లు దేనికి తిన్న ప్రొడ్యూసర్లు ఉన్నారు. పబ్లిక్ ఎవరికైనా రూపాయి ఖర్చు పెట్టండి ఎవరైనా. మరి వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పేది 10 రూపాయల పాప్కార్న్ 300 అమ్ముతున్నాడు. ప్రెస్ అడుగుతా అంటే ఒక ఐబొమ్మ రవిని పట్టుకుంటాడు అంటే ఇప్పుడు వచ్చారు అందరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. అదే ప్రెస్ అడిగారు మీరు రేట్లు తగ్గిస్తే ఇలాంటి వైరస్ ఉంటుంది మాట్లాడారు. నువ్వెందుకు వస్తావు? చెప్పాల్సింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ చెప్పు. కౌన్సిలర్ నుంచే నేను వచ్చాను. నిర్ణయాలకు వచ్చారు. నీకు అన్ని చూపిస్తాను. కాదు మీరు ఒకటి గుర్తుంచుకోండి. అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. ఎవరిని క్వశ్చన్ చేయొద్దు. ఫస్ట్ అవసరం లేదండి. దాని గురించి చెప్తున్నాను. అది మీరు ఏ పని చేసుకుంటారో మాకు తెలియదు. ఆగండి. మీరు వచ్చి తను అడిగారు. మీరు ఇప్పుడు ఏమన్నారు? నెంబర్ చెప్పుందా అని అడిగిన. నెంబర్ చెప్పుందా? చూపెట్టండి. కౌన్సిల్ కి గొడవ అయిపోయింది. మీరు ఏ సినిమాలు తీసారండి? ఇప్పుడు ప్రూఫ్లు చూపిస్తారు. ఈయన ప్రొడ్యూసర్ అంట. సినిమా వచ్చింది రాంబాయ్. మీ పేరేంటండి? కేపీ రెడ్డి గారు. మెంబర్షిప్ కార్డు ఉందా? ఈ సినిమాలకి ఒక మాట. ఈ సినిమాలకి ఏమో 50 రూపాయలు 100 రూపాయలే. పెద్ద సినిమాలన్నిటికీ 500 1000 రూపాయలు 2000 మేమేమైనా తేవాలి సార్. సినిమా అంటే మాకు అభిమానం. 2000 3000 అంటే మీరేం తేవాలి? మీరు పెట్టుకుంటారు. ప్రతి సినిమా ఓజీ కానీ అన్ని సినిమాలు 2000 కూడా సినిమా కూడా 1000 రూపాయలు నేను పెట్టుకున్నా తిరగటం. అవును ఎక్కించండి. ఎలా సార్ పైగా మీరు పట్టానికి వస్తారు. బూతులు చెప్పండి మమ్మల్ని చెప్పండి. మేము ఏం తేవాలండి? అంత డబ్బులు 1500 ఒంటి వచ్చాడు. మేము తేవాలి. చూడండి పేదవాళ్ళందరూ అడుగుతారు. పేదవాళ్ళందరూ కలిసి కట్టుకురండి. అడగండి. నడి వీధిలో నిలదీయండి. అందరినీ వస్తారంట ఆయన పిలుస్తారంట. పిలవమనం. ఎవరిని పిలుస్తాడో పిలవమనం. ఈ రోజు ఉన్నోళ్ళు లేని వాళ్ళు తేరిపోవాలా. ఈ రోజు ఉన్నోడికి లేనివాడికి యుద్ధం ఇక్కడ.